మహాకుంభమేళా ముగింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ విచ్చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు పోటెత్తుతున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైన నాటి నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఏకంగా 50 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా కుంభమేళాకు మరికొంత సమయం ఉండడంతో మరికొన్ని రోజులు ఇదే రద్దీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రోజుకి సగటున 1.44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానాలు ముగించుకున్న భక్తులు కాశీ, అయోధ్యలకు దర్శనానికి వెళ్తున్నారు. ఇక మహాకుంభమేళా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టనుంది. 3 కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను నమోదు చేయనుంది. రాబోయే 3 రోజుల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో మొదటిది ప్రపంచంలోనే అతిపెద్ద మానవహారం అంటే త్రివేణి సంగమం ఒడ్డున భక్తులు ఒకరి చేతులు ఒకరు కలుపుతారు. ఇక రెండోది లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద యోగాసనాల ప్రదర్శనను ప్లాన్ చేశారు. అలాగే మూడోది లక్షల మంది భక్తులు ఒకే చోట చేరి స్తోత్రాలను పఠించడంతో 3 రికార్డులను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించి యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. అటు భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతూ ఉండడంతో కాశీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు రైళ్లలో సీట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు లోకో పైలట్ ఉండే ప్రాంతాల్లో కూర్చునే ప్రయత్నం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. 300 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామును ఇప్పటికే మనం చూశాం. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈ ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. దీంతో గంటల కొద్దీ యాత్రికులు వాహనాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.